ఓకే మాస్టర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఆహ్, దురాస గురించి. దురాస అన్నప్పుడు మనకు చాలా కథలున్నాయి. దురాస దుఃఖానికి చేటు అని సామెతలున్నాయి, కథలున్నాయి. రకరకాలుగా చాలా విషయాల్లో మనకు దురాస అనంగానే అది తప్పు అని తెలుసు. కానీ మనం మెడిటేషన్‌లోకొచ్చాక అంటే ఈ ఆధ్యాత్మికంలోకొచ్చి బాగా ఉన్నత స్థితికి వెళ్ళాలనుకున్నప్పుడు, మనం ఏం చేస్తామంటే కర్మల గురించి, వాటి గురించి తెలుసుకున్నప్పుడు, మనం చేసిన తప్పు పనులకు కూడా కర్మ అని పేరు పెడతాం. కానీ అన్ని కర్మలు కావు. కొన్ని తెలివి తక్కువతనం. కొన్ని తెలుసుకోలేనితనం. అంటే ఒకళ్ళొకళ్ళు ఒకళ్ళొక పని చేశారు అంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే, మనం గూడా చేసేయొచ్చు కదా! అనుకునే రకం. ఎందుకు మనం వాళ్ళెంత కృషి చేశారో అది చేసే ముందు అని తెలుసుకోం. అరే! వాళ్ళు బట్టల షాప్ పెట్టారు. బట్టల షాప్ ఏముంది అమ్మేద్దాము. మనం గూడా బట్టలు తెచ్చి అమ్మడమే గదా! ఎంత పనిలే అనుకుంటాం. కానీ వాళ్ళు బట్టల షాప్ తెచ్చి వాళ్ళు ఆ స్టేజ్‌కెళ్లారు అంటే ఎంతో కృషి చేసున్నారు. సక్సెస్ అయ్యిందంటేనే వాళ్ళెంతో కృషి చేశారు అన్న భావన మనకి రాదు. వాళ్ళు జేసేది మనమెందుకు జేయలేమనుకుంటాం. అట్లా చాలా విషయాల్లో అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెనక కృషి ఉంటది. మనం ఏం చేస్తాం అనుకోని, వాళ్ళలా చేశారని అనుకోని, మనము మన బుద్ధి బుద్ధి లేనితనంతోటి అంటే బుద్ధి తక్కువై అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి, అలాంటివేవైనా చేసి మొ మోసపోతాం. మనం ముందు చేయాల్సిందేంటంటే మనం ఫస్ట్ దేనికైనా సరే, ఆ కృషి చేయకుండా ఏదైనా సరే, మనము ఆలోచించకుండా, నలుగురితో డిస్కస్ చేయకుండా, అంటే నలుగురితో మాట్లాడి, దాని మంచి, చెడు అన్నీ తెలుసుకోకుండా మనం చేయకూడదు. దానికి సంబంధించిందే కదా! దాని తర్వాత మనం తెలుసుకుందాం. ఇక్కడ కర్మ ఎలా ఉంటుంది? కర్మ ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్ని. అయితే ఒక ఊర్లో ఒక మంగళ అబ్బాయి ఉండేవాడు. అంటే మంగళ షాపు పనిచేసేవాడు. అతనికి ఈ ఊరు గాబట్టి ఎవరెక్కడ పిలిచినా వెళ్ళాల్సొచ్చేది. అయితే ఆహ్, అతనికి చాలా విసుగొచ్చేసింది జీవితం మీద. నచ్చట్లేదు. తను చేసే పని నచ్చలేదు. వాళ్ళ నాన్నగారు జేశారు. వాళ్ళ తాతగారు జేశారు. అప్పట్లో ఏంటి అంటే ఏదైనా ఒక వృత్తి ఉందంటే తరతరాలుగా అప్పుడు ఈ కాలేజీలకెళ్ళడం, చదవడాలు అవేం లేవు గాబట్టి ఎవరికెంత ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని కంటిన్యూ చేసేవారు. ఆళ్ళింటికి ఆ పేరొచ్చేసేది అంతే. సో, ఇతనేంటంటే అలానే ఆ పనులన్నీ చేసుకుంటున్నాడు కాబట్టి, తనకెందుకో అది నచ్చక వేరే ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాడు. కానీ ఏంటంటే, ఒక్కొక్కసారి ఏమవుద్దంటే, ఆ మార్పు అనేది కొంచెం కష్టం. ఎందుకంటే తెలుసుకోలేం గదా! ఎట్లా ఎట్లా జేస్తే, ఏం జేస్తే వస్తది, డబ్బులు కావాల్సొస్తది. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏదైనా కావాలి. అవన్నీ ఎట్లా నచ్చట్లేదు. ఆహ్, ఏం జేయాలో తెలియట్లేదు. అయితే ఒకసారి ఏమనుకున్నాడు, చనిపోదాం అనుకున్నాడనమాట. చనిపోదాం అనుకుంటే కళ్ళు మూసుకొని ఉరేసుకుందాము అనుకోని కళ్ళు మూసుకొని, దండం పెట్టుకొని ఇలా కళ్ళు మూసుకోంగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. "ఎందుకయ్యా చనిపోదాం అనుకుంటున్నావు? నువ్వు చనిపోవద్దు. నేను నీకు సహాయం చేస్తాను. నీకు సహాయం చేస్తాను కానీ, నువ్వు దాన్ని సరిగ్గా వాడుకోవాలి. ఆ అవకాశాన్ని. సహాయం అంటే నీకు అవకాశం ఇస్తాను. సరిగ్గా వాడుకో. వాడుకున్నావా నువ్వు ఉన్నత స్థితికి వెళ్తావు. వాడుకోలేదా మళ్ళీ నీకు తెలిసిందే. కానీ నీకొక అవకాశం అయితే నేను తప్పకుండా ఇస్తాను" అని అంటది అమ్మవారు. సరే. అవకాశం ఇస్తా అంది అమ్మవారు. కరెక్టే. చూద్దాం. ట్రై చేద్దాం. అమ్మవారే స్వయంగా వచ్చి చెప్పింది గదా! అని ట్రై చేద్దాం అనుకున్నా. అయితే అయితే ఏమైంది మర్నాడు మరి బ్రతికుండాలి గదా! ఇప్పుడు చనిపోకూడదు. బ్రతికుండాలని నెక్స్ట్ డే ఏం చేశాడు, కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఏం చేయాలబ్బా అన్నప్పుడు ఎవరో తలుపు కొడతారు. తలుపు కొట్టి అంటారు, "ఈ ఊర్లో జమీందారుకి ఆహ్, ఆహ్, వాళ్ళ ఇంట్లో ఒక పూజుంది. చిన్న పిల్లలకి గుండు చేయించి పండగ చేస్తారనమాట. కొన్ని ఊర్లలో సంప్రదాయం. ఆహ్, దే దేవుడికి జుట్టు అప్పగిచ్చినప్పుడు 5 ఏళ్ళప్పుడు పంచలు కట్టి గుండు చేయించి అదొక పండగ. అప్పుడు మరి వీళ్ళు కావాలి గదా! "నువ్వు రావాలి. తప్పకుండా తెల్లారితనే రావాలి" అని అంటాడు. అనంగానే సరే అనుకుంటాడు. నెక్స్ట్ డే అంటే మర్నాడు తెల్లారినే రావాలని ఈరోజు వచ్చింది. సరే ఏదో పనొచ్చింది. ఏమొచ్చిందోలే అని. ఇంకా కళ గురించే ఆలోచిస్తున్నాడు. అమ్మవారొచ్చింది చెప్పింది. ఒక అవకాశం ఇస్తాను నువ్వు వాడుకో అని. అయితే
ఎళ్లి పొద్దున్న 6కి అక్కడికెళ్ళాలి అన్నప్పుడు పొద్దున్న 4కో 5కో లేసి బయలుదేరాలి గదా! తయారై. అలా బయలుదేరుతూ ఉన్నప్పుడు ఒక ఇల్లు ఇలా దాటుతున్నప్పుడు ఒక పొద్దున ఈ బౌద్ధులుంటారు. అంటే బుద్ధత్వాన్ని వాళ్ళు బాగా పాటిస్తారనమాట. చాలా సున్నిత మనుషులు. చాలా నిదానంగా ఉంటారు. అస్సలు అరవరు. హ్మ్. ఎప్పుడు ధ్యానం జేస్తూ ఉంటారు. అట్లా ఉన్నారు. అందులో ఒకతను ఇట్లా మామూలుగా ఇట్లా అది శాల్వా లాంటిది కప్పుకుంటారు గదా! పొద్దున్న. కప్పుకొని ఏదో మంత్రాలు చదువుకుంటూ, ఏదో చదువుకుంటూ ఎదురుపడ్డాడు. ఈయనేంటబ్బా! ఇంత తెల్లారినే ఎళ్తున్నాడంటే ఇతను ఒక ఇంటికెళ్తాడు. అక్కడ దగ్గరలో ఉన్న ఇంటికే. అదేంటి అంటే క్యూరియాసిటీ ఉంటది గదా! యూజువల్‌గా బౌద్ధులేంటి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు 10:10 అప్పుడు ఎళ్లి అడగడానికి భిక్షాటన కోసం ఎళ్తారంతే. అంత పొద్దున్న ఎవ్వరు ఏ బౌద్ధులు ఎవరింటికెళ్ళి తలుపు కొట్టరు. అందులో ఈయనొక్కడే ఉన్నాడు. ఏంటో తేడాగా ఉందే అని ఆలోచిస్తున్నాడు. అలా నిలబడి చూస్తున్నాడన్నమాట. చూస్తుండంగా ఒక ఇంటికెళ్ళి తలుపు కొడతాడు. తలుపు కొట్టంగానే తలుపు తీయంగానే ఆ ఇంట్లో నుంచి ఒకతనొచ్చి ఆ బౌద్ధుడి మీద తల బద్దలు కొడతాడు. ఇట్లా కర్ర బెట్టి కొడతాడు. కొట్టంగానే ఆ బౌద్ధుడిని కొట్టంగానే ఏమైంది ఆయన, ఆయన ఏదైతే ఆహ్, నిలబడి ఇట్లా కొడతాడో ఆ బౌద్ధుడు కాస్త స్టాచ్యూగా మారిపోతాడు. అంటే ఒక బంగారపు బొమ్మలాగా మారిపోతాడనమాట. మారిపోంగానే ఆ ఇంట్లో అతనేం జేస్తాడు, ఆ బంగారపు బొమ్మ తీసుకొని లోపల బెట్టుకుంటాడు. ఇతను నిర్ఘాంతపోతాడు. అదేంటి బౌద్ధుడు రావడం ఏంటి? ఆయన కర్రబెట్టి కొట్టడం ఏంటి? బంగారం తీసుకొని లోపలికెళ్ళడం ఏంటి? ఇదంతా కొత్తగా ఉంది గదా! అసలు ఏంటిదంతా అని ఆలోచిస్తాడు ఈ ఈ అబ్బాయి. మరి ఇప్పుడు తన పనేంటి? తనకేమొచ్చింది? తనకొక జాబొచ్చింది. అంటే ఒక ఒక పనొచ్చింది. ఏం పనొచ్చింది? జమీందారు ఇంటికెళ్ళాలి. ఆ రోజు ఆ రోజు ఫంక్షన్‌కి హెల్ప్ చేయాలి. ఈ ఈ రో ఆ రోజు ఏం చూసాడు పొద్దున్నే? ఎవరో ఇంట్లో ఏదో అయిందని చూసాడు. ఇప్పుడేంటి? అమ్మవారి కలొచ్చింది. అన్నీ కలుపుకున్నాడు. నాకు జమీందారు ఇంట్లో పనొచ్చింది. అమ్మవారేమో నాకొక అవకాశం ఇస్తా అంది. అవకాశం గుర్తుంచుకోండి. అమ్మవారు చెప్పింది క్లియర్‌గా అవకాశం అంది. నీకు డబ్బులిస్తా అనలే. నీకిదిస్తా అనలేదు. కానీ మనకి అర్థం గావు కొన్ని. ఎందుకంటే మనకి ఏంటంటే విశ్వం చెప్పినవి అర్థం గావు. ఎందుకంటే మనం ఆ స్టేజ్‌లో లేము. అవకాశం ఇస్తా అంది. అవకాశం ఇస్తా అంది. మూడోదేంటి ఇతనేమో ఆ బౌద్ధుడిని చూసాడు. ఎళ్ళడం, ఆ ఇంటి ఓనర్ తలుపు తీసి, ఆ బౌద్ధుడి తలకాయ మీద కొట్టడం చూసాడు. ఆ బౌద్ధుడేమో బంగారు బొమ్మలాగా మారిపోయాడు. ఆ బంగారు బొమ్మను తీసుకొని ఇంట్లోకి పోయారు. ఆ ఇంటి ఓనర్ ఎవరో మనకు తెలీదు. ఆ ఇంటి ఓనర్. ఇంకేమైంది? ఆశ, విపరీతమైన ఆశ. అయితే బౌద్ధుడిని కొడితే డబ్బులొస్తాయి. అంతే. అంటే బంగారం అయిపోద్ది. బౌద్ధుడిని కొట్టంగానే నెత్తి పగలగొట్టంగానే వాళ్ళు బంగారంగా మారిపోతారు. ఇంకేముంది ఎళ్ళాల్సిన పని మానేసుకొని, ఎవరైతే జమీందారు దగ్గరికెళ్ళాలో అది మానేసుకొని, ఏం జేశాడు, ఆ బౌద్ధుడి ఉంటది గదా! ఆశ్రమం అక్కడికెళ్ళాడు. ఆశ్రమంకెళ్ళంగానే ఏమైంది, అక్కడ ఒక నలుగురు, ఐదుగురు కూర్చొనున్నారు పెద్దవాళ్ళు. వాళ్ళు పొద్దున్నే లేసి సంధ్యావందనం జేసుకొని, అన్నీ చేసుకుంటారు గదా! పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. "ఏ నాయనా ఇంత పొద్దున్నే వచ్చావు ఏం గావాలి?" అంటే, "నీకు కూడా మా మతంలో జాయిన్ అవుతావా? వస్తావా ఏంటి?" అని అడంగానే, లేదు లేదు. నేను ఇక్కడున్న వాళ్ళందరికీ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ నేను మంచిగా అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. అందరూ మా ఇంటికి రావాలి" అంటాడు. అదేముంది వాళ్ళెక్కడికి పిలిస్తే అక్కడికెళ్తారు. వాళ్ళెళ్తే పాజిటివ్ ఎనర్జీ అంటే వాళ్ళు మెడిటేషన్ గదా! వాళ్ళెళ్తే మంచి ఎనర్జీ అంతా ఉంటది అనేసి ఇంటికి పిలిచేవారు గూడా. ఆ కాలంలో ఇంటికి పిలిచేవారు. అలాంటి వాళ్ళకి అన్నదానం జేస్తే ఇంటికి మంచిది అని అనుకుంటారు. ఇప్పుడు మనం సత్యనారాయణ వ్రతాలు, మరి పూజలు చేసి ఎలా భోజనాలు పెడతారో అట్లా బౌద్ధుల్ని గూడా పిలవడం అదొక ఆచారం. అయితే సరే పిలుద్దాము అనుకుంటా సరే పిలిచారు గదా! అని వెళ్దాం అనుకుంటారందరూ. ఆ మర్నాడు అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళంగానే ఇంట్లో పెట్టంగానే కూర్చోబెట్టి అందరిని కూర్చోబెట్టి ఇల్లు తలుపు చక్కగా ఇల్లు ముందు తాళం వేసేసి, వెనక తాళం వేసేసి, కర్ర పట్టుకొని అందరిని డబా, డబా, డబా కొట్టడం మొదలెట్టాడు. ఎందుకు? ఆయనెవరో కొట్టాడు. ఆయనకి డబ్బులొచ్చినియి. బంగారం వచ్చింది. నేను 15 మందిని కొడుతున్నా. నాకు 15 ముద్దలు రావాలి బంగారం. ఆశ చూడండి.
ఇగ రాంగానే ఏమైంది, అందులో ఒకళ్ళిద్దరు చనిపోయారు. ఆ తల దెబ్బ తగిలేటప్పటికి వాళ్ళు పాపం చాలా సున్నితంగా ఉంటారుగా. వాళ్ళకసలు ఏమీ తెలీదు. చాలా అమాయకులు. చాలా "అయ్యో! ఏంటి అట్లా కొడుతున్నావు?" ఇది అది అని అరిచేటప్పటికి కొంతమందికి రక్తం గారుతుంది. కొంతమందికి అన్నీ ఇగ ఈ ఈ మనుషుల్ని కొడితే ఎలా ఉంటది ఆ ఎనర్జీ అంతా. అప్పుడేమైంది, బయట ఇరుగు పొరుగు వాళ్ళుంటారు కదా! అయ్యో! వీళ్ళ ఇంట్లో నుంచి ఏంటి ఇట్లా వస్తున్నాయి అరుపులనేసి అందరూ వచ్చి చూస్తే తాళమేసుంది. దబా దబా తలుపు ఇరగ్గొడతారు. తలుపు ఇరగ్గొట్టంగానే "ఏంట్రా బాబు ఇట్లా చేసావంటే," "ఆ పలానా ఇంట్లో వాళ్ళకి అట్లా ఇట్లా వీళ్ళని కొడితే బంగారం ముద్దొచ్చింది. అందుకనే నేను కొట్టానంటే," "నీకేమైనా మతిపోయిందా? అసలాయన ఏంటి? ఏం చేశాడు? నువ్వు ఏం చూసావు ఆ తెల్లారుజామున? నీకేమైందంటే," "లేదు నాకు అమ్మవారి కల్లోకొచ్చింది. అవకాశం ఇస్తా అంది." అంటే, "అవకాశం ఇస్తా అంది కానీ డబ్బిస్తా అని చెప్పలేదు గదా! నువ్వు సరిగ్గా వినలేదు. అది పట్టించుకోలేదు. నీకు మంచి అవకాశం ఇస్తాను అభివృద్ధి చెందడానికే" అంది. అంటే ఏంటి? ఆ జమీందారు ఇంటికెళ్ళుంటే ఆయన చేయాల్సిన పని అతను చేసుంటే, జమీందారు ఇష్టపడి ఏదైనా షాప్ పెట్టించడమో, లేకపోతే ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో హెల్ప్ చేశానని పొలం రాసివ్వడమో, ఇంకేదైనా ఇచ్చేవాడేమో. నువ్వదే అవకాశాన్ని తీసుకోలే. ఇక్కడ చూసి ఆశపడ్డావు. పోనీ ఆశపడ్డావు. అతన్ని చూసి అతన్ని కనుక్కున్నావా? అసలు ఎందుకిట్లా అయింది? ఏంటి ఇట్లా అయింది అని కనుక్కోలేదు. కనుక్కోకపోగా ఒక్కటితో చేసే బదులు ఒక్క మనిషికి చేయాల్సింది. కనీసం ఒక్క మనిషికి ట్రై చేయాలి కదా! అసలిది వర్కౌట్ అవుతదా లేదా అని. 15 మందిని తీసుకొచ్చి దబా దబా బాదేసి, తల బద్దలు కొట్టేసి, చంపేసి ఏం సాధిచ్చావు? అప్పుడే ఏమైంది ఇంక అందరూ పట్టుకొని అతన్ని రాజుగారికి అప్పజెప్పి రాజుగారు జైలు శిక్ష పడింది. అయితే ఇది వినడానికి మనకు దురాశ అంటాం, ఇదంటాం, తెలివి తక్కువతనం ఏదైనా అనుకోవచ్చు. తెలివి తక్కువతనం అనుకోవచ్చు, దురాశ అన్నీ ఉన్నాయి. అన్ని కాంబినేషన్ అంతా కలిసిపోయి ఉంది. మనం గూడా జీవితంలో ఎవరెవరైతే డబ్బులు నష్టపోయారో, మీరు వాళ్ళని కదిపి చూడండి. వాళ్ళ కథని అడగండి. లేదంటే మీరైనా ఎవరైనా డబ్బులు నష్టపోయిన వాళ్ళెవరైనా ఉంటే, ఒక్కసారి వాళ్ళని స్టోరీ అడగండి. ఏమైంది? ఏంటి అని. చాలా మటుకు ఏమంటారు, ఎవరో తీసుకెళ్ళి పోగొట్టారంటారు. లేకపోతే స్టాక్స్‌లో పెట్టాము, ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాము, ల్యాండ్ కొన్నాము, పోయింది అంటారు. అన్నీ పోయిందంటారు. కరెక్టే. కొన్ని సార్లు కర్మ ఉంటది. మన పూర్వజన్మ కర్మ వల్ల కొన్ని మన మన కంట్రోల్‌లో ఉండవు. కానీ చాలా సార్లు మనము కళ్ళ ముందున్న అవకాశాన్ని చూడం. ఆశకెళ్తాం, దురాశకెళ్తాం. ఇప్పుడు ఏదైనా ట్రై చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు బట్టల కొట్టు పెట్టాలంటే ఎంతో కృషి చేసి దానికి రెడీ అయితేనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. మనమేం జేస్తాం, ఆహా! ఈ డబ్బులున్నాయి గదా! ఇంత పెడితే తప్పే ఉందిలే అన్నట్టు పెట్టేద్దాం అనుకుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం. అన్నీ తెలుసు నాకు. ఈ స్టాక్స్ గురించి అన్నీ తెలుసు. నాకు ఇది తెలుసు, అది తెలుసు అని. ఏమైద్ది ఒక్కోసారి స్టాకుల్లో పెడతాము. ఆ కంపెనీయే ఎత్తేస్తారు. అట్లానే ఈ ఈ షాపులంతే. ఎక్కడైనా అంతే. ల్యాండ్ కొన్నప్పుడు సరిగ్గా చూసి పెట్టడం. ఆశకెళ్ళి వాళ్ళకి వచ్చింది వాళ్ళకి రూపాయి రూ. 10 అయింది. మనకెందుకు కాదు అనే ఉద్దేశంతోటి ఆశతో అన్నీ పెడతాము. అన్నీ పోయే అన్నీ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు మీరు ఎవ్వరినైనా అడగండి. డబ్బులు ప్రాబ్లమ్‌లో ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళందరికీ ఒక కథుంటది. ఏదో ఒక స్టోరీ. ఇలాంటి స్టోరీనే. మనం అనుకుంటాం అదేంటి అట్లెట్లా చేశారు తెలివి తక్కువ పని అని. కొన్ని సార్లేమో మన కర్మే ఆ తెలివి తక్కువ పని చేయిస్తది. మన మన పూర్వజన్మ కర్మ. కొన్ని సార్లేమో మన బుద్ధి లేనితనం. అది మనం తెలుసుకోవాలి. అంటే అవగాహనతో ఉండాలి. మనకు ఆపర్చునిటీ వచ్చినా కూడా దానికి సరిగ్గా అవగాహన చేసి అన్నీ కనుక్కొని ఫస్ట్ అన్నిటికంటే ముందు మన భావన క్లియర్‌గా ఉందా లేదా అని చూడాలి. ఈ కేస్‌లో భావన అనేది దురాస భావన. ఎప్పుడు గూడా అంతే. మీరు గుర్తుంచుకోండి. ప్రతి కథలో మనం చెప్పుకుంటున్నాం ఈ మధ్య కాలంలో. భావన చాలా ముఖ్యం. భావన ఎందుకు ముఖ్యమంటే, మన మంచి భావన లేకపోతే అది ఆహ్, 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 తిరగబడి మనకే వస్తది. అంటే బ్యాక్ మనకే వస్తది అది తిరిగి. ఎన్ భావన ఏంటిక్కడ? దురాశ. నాకు ఇ అసలు కొట్టడంతో కొట్టడం అంటేనే ఏంటి? ఒకళ్ళని బాధపెట్టడం. ఒక దెబ్బ కొట్టిన తర్వాత ఆ 15 మందిని ఇంటికి పిలిచా. ఒక దెబ్బ కొట్టిన తర్వాత ఆగాలా? అవ్వకపోతే కొడుతూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు. అంటే ఏంటి? ఇట్లనే మనలాగానే ఒకటి ఇన్వెస్ట్ చేస్తాం. అది సరిగ్గా రావట్లేదు. ఆ పోయిన దగ్గరే డబ్బులు సంపాదించుకోవాలి. మళ్ళీ అదొక దిక్కుమాలిన సామెత. ఒక దగ్గర డబ్బులు పోతే అక్కడే సంపాదించుకోవాలంటారు. ఎందుకు సంపాదించుకోవాలి అక్కడే? అవగాహన చేయొద్దు మనం? అంటే మనకి అవకాశాలు ఉండొద్దు? పక్కన ఉంటాయి. అసలు ఏంటి చూస్తున్నామని? ఒక దగ్గర మీరు పోగొట్టుకున్నారంటే, వేరే దగ్గర అవకాశం ఉందేమో, ఇంకేదైనా ఆప్షన్ ఉందేమో అని చూడాలి. దెబ్బ తగిలిన దగ్గరే ఇంకా మళ్ళీ రుద్దడానికి ట్రై చేస్తాం.
సో, అందుకనే కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం వల్ల చేసిన పనులని మనం కర్మ అని ప్రూవ్ జేసుకోకూడదు. అందులో ముఖ్యంగా ధ్యానంలోకొచ్చిన తర్వాత అన్నీ నా కర్మలే, అన్నీ నా కర్మల వల్లే అయ్యాయి అంటే పోవు. కొన్నిసార్లు సిట్యుయేషన్స్ మారవు. ఎందుకంటే మనకన్నీ ఇచ్చినా గూడా మన కళ్ళ ముందున్న దానికి మనం సరిగ్గా వాడుకోవట్లేదు. ఎళ్లి చెయ్యి డైరెక్ట్‌గా తీసుకెళ్ళి గ్యాస్ పొయ్యిలో బెడుతున్నాం. ఏమైతది కాలక? తెలుసు గూడా గ్యాస్ పొయ్యుందని తెలుసు. వేరే వాళ్ళకి కాలేదంటే వాళ్ళకి వర్కౌట్ అయింది. మనం గూడా సాయిబాబాలాగా చెయ్యి తిప్పుతామా? వేడి నూనెలో, వేడి అన్నంలో చెయ్యి తిప్పేంత శక్తి మనకుందా? అది తెలుసుకోకుండానే సాయిబాబా దిప్పాడు నేను ఆయనెంత కృషి చేశాడు సాయిబాబా. మనం జేయగలమా అట్లా? కానీ మనం అది చూడం. ఆయన దిప్పాడు నేను దిప్పుతాను. హ్మ్. వీళ్ళు మందులేసుకోవద్దన్నారు. ధ్యానంలోకొచ్చాక నేను మందులేసుకోను. కానీ మందులేసుకోవద్దన్నారు కరెక్టే. కానీ ఎంతసేపు ధ్యానం జేయమని చెప్పారు చాలామంది గురువులు. ఎన్ని గంటలు ధ్యానం చేయం. మరి అది చేస్తున్నామా? చెయ్యం. కొన్ని సగం పట్టించుకుంటాం, సగం పట్టించుకోం. ఈ కథలో లాగానే సేమ్. ఏంటంటే కొంచెం చూస్తాం. అతను తల బద్దలు కొట్టాడు, డబ్బులొచ్చినాయి అంతే. నాకు అంతే కావాలి. కానీ దాని వెనక ఏముందో తెలీదు మనకి. ఏం కృషి ఉందో తెలీదు. ఇంతకీ ఏంటంటే ఆ మనిషికి ఎవరైతే తల బద్దలుగొట్టాడో ఆ బౌద్ధికుడిది అతనికి ఏదో ఆహ్, ఆహ్, వాళ్ళకేదో అది ఉంది. ఏమంటారు? వరం ఉంది. అతనికి ఒక వరం ఉంది. అతను అవసరానికి దానాలు చేయడానికి మాత్రమే అది పనికొస్తది. దానం అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ దానం అనే అది ఆ రిసర్చ్ చేయకుండానే, అది కనుక్కోకుండానే ఎళ్లి దబా దబా ఆశకి, దురాశకి అక్కడ భావన జూడండి. ఎవరైతే నిజంగా తలబద్దలు కొట్టాడో అతనేమో ఒక మంచి భావనతో చేశాడు. దానం చేయడానికి అతనికి కావాల్సినవి డబ్బులు విశ్వమే తనకిస్తుంది. ఈ విధంగా ఇచ్చింది విశ్వం. అది తెలుసుకోకుండా దురాశ కోసం 15 మందిని తీసుకొచ్చి, మళ్ళీ అబద్ధం జెప్పి, ఆశ బెట్టి, ఇస్తానని చెప్పి, భోజనం బెడతా అని చెప్పి, అట్లా చేశారనమాట. అది. సో, మనకు తెలియకుండానే ఏదో మంచి చేద్దాం అనుకోని, ఏదో మంచి అవుతదని అనుకోని ఇలాంటి తప్పులు చేస్తాం మాస్టర్. సో, అందుకని ఏదైనా పని చేసేటప్పుడు ఇన్ని రోజుల నుంచి కథలు చెప్పుకుంటున్నాం కదా! ఈ కథలన్నిట్లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కొత్తదనాన్ని. సో, ఏదైనా చేసేటప్పుడు ఒక నలుగురిని అడగండి. మీకు నలుగురికి చెప్పాలని ఇష్టం లేకపోతే మీ కృషి మీరు చెయ్యండి. ఫస్ట్ అన్నీ తెలుసుకోండి. అన్ని విధాలుగా తెలుసుకోండి. ప్రతిదానికి పాజిటివ్, నెగెటివ్ అన్నీ రాసుకోండి. అన్నీ రాసుకొని అంతా చేసి ఒక 5, 6 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత మీరు అది ఓపెన్ చేసినా పోయిందనుకోండి. ఇంక మనం చేసేదేమీ లేదు. బట్ అది చెయ్యకుండానే మనం మొదలెట్టి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేసి, అన్నీ చేసేసి పోయిందని కూర్చొని అయిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తారు లబోదిబోమని. అయ్యో! అప్పుడు ఎందుకు చేశాము చేయకుండా ఉండాల్సిందేమో అని. అది. సో, అందుకని మాస్టర్స్ ఈరోజు ఈ కథ తెలుసుకున్నాం గాబట్టి, ఇక మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు
ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది.
ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ గానీ, కాంతులు గానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు
ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది.
ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం.
మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధపెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.